కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. సాగునీరు లేక సూర్యాపేట జిల్లా చెవెంల మండలంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గయ్యగూడెంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద సాగు చేస్తున్న 10 ఎకరాల పొలం ఎండిపోయిందని రైతు కళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్లే తమ పొలం ఎండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వు, లేదంటే చావడానికి పురుగుల మందు అయినా ఇవ్వు అంటూ రైతు కళమ్మ బోరున విలపిస్తున్నారు. చావు తప్ప తమకు వేరే మార్గం లేదంటూ పుట్టెడు దుఃఖంతో తన గోడును వెళ్లబోసుకున్నారు. నీళ్లు లేక పొలం ఎండిపోవడంతో పశువులకు గొర్రెలకి మేతకు వదిలేశామంటూ కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలంటూ రైతు కళమ్మ డిమాండ్ చేసింది. మేము 12 ఎకరాల పొలం నాటి పెట్టినాం. 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం. 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్ళు లేకుండా అయినాయి. పుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేమేం చేయాలి? మందు తాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి. ఇక మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోడే సార్. ఏం లేదు, ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా. శ్రీరామ్ సాగర్ వస్తుంది, మాకు బండినవి ఒడ్లు ఈ సంవత్సరమే ఎండిపోయినాయి. మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి. అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు. అందువల్ల మేము పొలం చేసినాం. లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం. ఎలగటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు, లేకుంటే లేకపోవు. ఇప్పుడు మమ్మల్ని ఏంది నట్టేట ముంచినట్టు అయిపోయింది. ఇన్ని పెట్టుబడులు ఎకరానికి 40,000 రూపాయలు పెట్టినాం. మాకు నష్టపరిహారం కట్టేయండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు పోసుకొని సావనాన్ని వస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే. రేవంత్ రెడ్డి, మాకు మందని చచ్చిపోతాం మేము మందు దాగి. మేము అసలు బతికే పరిస్థితి లేదు. మొత్తం పెట్టుబడులు తెచ్చిన వాళ్ళందరూ మాకు అది పీక తింటురు. అందరు కమిషన్దారుల దగ్గర పోయి అప్పు తెచ్చి పెట్టినాం. మేము ఎక్కడి నుంచి తీర్చాలి? పుస్తేసిన ఎక్కడి నుండి తేవాలండి మేము? అసలు ఏదిగా